కాబట్టి లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ కి ఇప్పుడు చూస్తున్నాం. మరి ఈయన మన పట్టాభి గారు కూడా చెప్తున్నారు, అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉండు, అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు ఏదో మాండలికాలు వాడుతూ ఉన్నారు అనుకుంటే అది వేరే విషయం. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు అన్నీ చుట్టుముడుతూ ఉన్నాయి. రీసెంట్గా శాండీ స్కామ్కి సంబంధించి కూడా ఈడీ ఒక తీవ్ర స్థాయిలో దీని మీద విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూటమి చేస్తుందా? ఈ కేసుల వల్ల ఆయన అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి ఆయన మాటల్ని నిజం కాదు అని నిరూపించడానికి ఏమన్నా అలాంటి ప్రయత్నం చేస్తున్నారా మీరు? రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ టైం వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, యాక్చువల్గా నేను ఒకే ఒక విషయం ముందుగా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, నేను ఎవరిని ఇంటరప్ట్ చేయలేదు, మధ్యలో మాట్లాడలేదు. దయచేసి ఎవరు మధ్యలో ఇంటరప్ట్ చేయకండి, సబ్జెక్ట్ లీవేషన్ అవుతుంది. ఓకే, నేను ముఖ్యంగా సబ్జెక్ట్లోకి వచ్చే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పిన కూటమి నేతలు ఏం చెప్పక్కర్లేదు సార్. ఎందుకంటే ఆయన పైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆల్రెడీ ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు బయట. సో అలాంటిది కేసులు గతంలో కూడా ఏ విధంగా నేను కోర్టుకు వస్తే, ఏ విధంగా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టుకు వస్తే ఈ విధంగా ప్రజాధనం, అంటే ఆ రోజు ఆయన చెప్పిన మాటలే ప్రజాధనం, అంటే ఈయన చేసిన అక్రమాలకి కోర్టుకు వెళ్తే కూడా ప్రజాధనం దుర్వినియోగం, అంటే ప్రజాధనంతో కోర్టుకి వెళ్తారు, అంటే ఆ రోజు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం దీంతో పోతారు కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం. సరే, దాని ఎగ్జామ్షన్ మీద ఇచ్చారు. ఆయన ఏవేదో కొత్తగా వచ్చి ఆయన ఏదో అరెస్ట్ చేసేసేయండి అనే మాట కానీ, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షాతో కలిసినప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసారు. మేము రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్ళామంటే రాష్ట్ర ప్రయోజనాల్లో ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలా, ఏ విధంగా మనకు ఫండ్స్ రావాలా అన్నదాని మీద ఆలోచనతోనే ఢిల్లీకి వెళ్తాం తప్పితే జగన్ రెడ్డి అరెస్ట్ చేయండి, వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయండి, అక్రమాస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి మేము ప్రత్యేకంగా ఎక్కడ పోయి చెప్పక్కర్లేదు సార్. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ జగమెరిగిన సత్యం. ఇది ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే, మధుసూదన్ రెడ్డి గారు మాత్రమే కాదు, యావత్ వైసీపీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలే ఐక్యంగా ఉంటారో లేదో అన్న విషయము అక్కడక్కడ మనకు చాలా చోట్ల మనకు అది తెలుసు. కానీ వైసీపీలో ఉన్న వ్యక్తులు ఎంత ఐక్యతగా ఉంటారంటే, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా, మాట కింద పోనీకుండా, ఇందాక మాట్లాడిన మాటలు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడంటే, బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ నాయకుడుగా ఉంటే ఆయన ఎక్కడా తప్పు చేయలేదు, పాపం ఆయన డబ్బులే ఆయన మోసపోయారు అనే విధంగా చెప్పాడు. కాకపోతే ఇక్కడ కొట్టేసిన కేసు ఆధారంగా కుట్ర బీజం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నెంబర్ 18లో ప్రభుత్వ భూమి దాదాపు 104 ఎకరాల 25 గుంటల భూమిని 1954-55 కస్రా ప్రహణి రికార్డుల పోరంబోకు కంచెగా నమోదై ఉంది. అందులో కొంత భూమి తమదేనంటూ దశరథ్ అనే వ్యక్తి కుమారులు నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్ రామస్వామి కుమార్తెలుగా పుట్టి అప్పుడు 2010 అక్రమార్లు 2012లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అది పెండింగ్ లో ఉండగానే భూమి విక్రయించేందుకు రుద్రరాజు, కృష్ణరాజులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే అప్పటి నుంచి జరుగుతున్నాయి. అనంతరం 2025 అక్టోబర్ 6న పిటిషన్ కొట్టేస్తూ భూమి ప్రభుత్వానిదేనని కోర్టు తీర్పిచ్చింది. సో ఇలాంటిది దీనికి కేసుకు సంబంధించి చూసాం. ఓకే, సరే ఓకే సార్, కేసును మొత్తం చూసేసాము. దీంట్లో ఆయన బాధితుడు అనే పదాన్ని ఏ విధంగా మీరు డిఫైన్ చేస్తారు? ఆయన బాధితుడే సార్. అక్కడ మేము చెప్పింది కాదు సార్. ఇందాక ఆయన మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి గారు తెలంగాణలో కూడా మా పోలీసులు గతంలో ప్రతి ఒక్కరికి తెలిసిన మాట ఏంటంటే, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ లో ఉన్న సత్సంబంధాలు వాళ్ళకే ఉన్నాయి. మొన్న ఈ మధ్య లిక్కర్ కేసులో కూడా ఒక విషయం ఏంటంటే, 11 కోట్లు ఒక ఫామ్ హౌస్ లో దొరికింది. దాన్ని కూడా మేమేమన్నా కూటమి ఎత్తుకుపోయి ఆడ పెట్టేసి ఇది వైసీపీ వాళ్ళదనేసి చెప్తారా ఏంది? ఇలాంటి మాటలు మా మీద మాట్లాడే మాటలు కాదు. మేమేమి వాళ్ళని చేయక్కర్లేదు. తప్పు చేసినోడు శిక్షలు పెంచాలో, ఉప్పు తిన్నోడు నీళ్లు తాగాల. దీని ప్రకారమే డాక్యుమెంట్లు అన్ని మేము ఏదైతే సేకరించి మేము పరీక్షించామో రాత్రి నుంచి చూసాం. మేము కూడా ఈ విధంగా ఖచ్చితంగా దాంట్లో బ్రహ్మనాయుడు ముఖ్య సూత్రధారి. దాన్ని తప్పించుకోవడానికి ఆయన బయట తిరుగుతున్నాడు. ఆయన ఎందుకు బయటకు వెళ్ళిపోతాడు, దాక్కుంటాడంటే వీళ్ళకేం కొత్త ఏం కాదు. మొన్న మద్యం కేసుల్లో కూడా ఎంతమంది బయట దాక్కునేసి మళ్ళా బయటకు వచ్చి ముందుగా బెయిల్ తీసుకొనేసి రావడము, ఇలాంటివి ఎన్నెన్ని కేసులు జరిగాయి, ఎన్నెన్ని చూసామో మనకు అందరికీ తెలుసు. మనమే కొత్తగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న పనులు రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్నామే తప్పితే వీళ్ళ మీద కేసులు వేయడము, వీళ్ళని అరెస్ట్ చేయించడము ఇలాంటి విషయాల్లో మాకు అలాంటి అవసరమే లేదు. మాకు ముఖ్యం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి. ఈ రోజు
ఒక అరణ్యం లాగా తయారు చేసిన అమరావతిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలా అనే ఆలోచనతో అలాగే ముందుకు పోతున్నాం తప్పితే వీళ్ళ మీద మేము కక్ష సాధింపో ప్రతిసారి ఏంటంటే కూటమి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, కూటమి వాళ్ళు అట్లా చేస్తున్నారు అనే సరి బాగా మీద ఎత్తున్నారు తప్పితే గతంలో సార్ పక్క రాష్ట్రాల్లో కూడా గంజాయి దొరికితే అది ఈ రాష్ట్రంలో నుంచే పోయిందనే సరి వాళ్ళు ఈ రాష్ట్రం మీద దుమ్మెత్తి పోసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలాంటిది వీళ్ళు డెవలప్మెంట్ ఎంజాయ్మెంట్ స్కామింగ్ అంతా ఇప్పుడు స్టాండ్ మాఫియా అండి. ఇది మేము చేసింది కాదు కదా, వాళ్ళ మీద మేము అంటే వాళ్ళు చేయకనే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు మేము ఏదైనా అరెస్ట్ చేయిస్తామా? వాళ్ళు చేశారని ప్రూవ్ అయింది. ఎక్కడెక్కడ ల్యాండ్ డంపింగ్ ఎవరైతే వైసీపీకి చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈవెన్ తిరుపతిలో కూడా సార్ ఎవరెవరికి ఇచ్చారు పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎక్కడెక్కడ డంపింగ్ యాడ్స్ పెట్టారని కూడా విషయం నాకు తెలుసు. వాళ్ళ దగ్గర బల్క్ పేమెంట్ తీసుకొని రిటైల్ గా ఇసుక అమ్ముకున్నారు. ఒక్కొక్క చోట డంపింగ్ పెట్టేసి అక్కడ ఇసుక ఏ విధంగా తరలించారు. ఇక్కడికే కాస్త చుట్టుపక్కల ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో తమిళనాడు కావచ్చు ఎంత రేటుకి అమ్మారో ఒక టిప్పర్ ఇది ఎంతగా అమ్మారో అనే ఆధారాలు కూడా ఉన్నాయి. అదే విధంగా కర్ణాటకకి ఈ పక్క తెలంగాణకి ప్రతి చోటకి దీన్ని తరలించిన విషయాలు చాలా ఉన్నాయి. ఊరికే దాన్ని మాట్లాడదాం ఒకసారి. సరే ఇప్పుడు ఇసుకని ఏ విధంగా ఇసుకని తరలించడం తప్పు కాదు